శివాయ. శ్రీ కేదారేశ్వర వ్రతం పూజా విధానం. మొట్టమొదటిసారిగా పార్వతీదేవి చేత ఆచరించబడిన ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో పరమేశ్వరునికి ప్రీతికరమైన సోమవారాల్లో చేస్తూ ఉంటారు. ఈ వ్రతం ఆచరించే వారికి, వ్రత మహిమను విన్నవారికి శివానుగ్రహం వల్ల ఆయురారోగ్య సంపత్సిరులు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఉత్తమమైన ఈ వ్రతాన్ని ఏ మానవుడు 61 పర్యాయాలు చేస్తున్నాడో అతడు ఇహంలో గొప్ప అదృష్టాన్ని, తేజస్సును, దీర్ఘాయువును కలిగి పరలోకాన శివ సాయుధ్యాన్ని పొందుతాడు. కాబట్టి 4 వర్ణాల వారు కూడా నియమ నిష్ఠలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుతూ వస్తున్నారు. శ్రీమాతా విశాఖపట్నం వారు సమర్పిస్తున్న ఈ క్యాసెట్ మరియు సీడీల ద్వారా శ్రీ కేదారేశ్వర వ్రతాన్ని చేసుకుని తరించండి. ఇక వ్రతానికి కావలసిన పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, గంధము, అక్షతలు, పువ్వులు, మారేడు దళాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిసిన పంచామృతాలు, తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, ఇంకా రకరకాల పళ్ళు, పత్తితో చేసిన వస్త్రాలు, యజ్ఞోపవీతాలు, అగరవత్తులు, దీపపు కుందెలు, కర్పూరం, గంట, చిల్లర పైసలు, తెల్లని పట్టువు గాని లేక నూరు పోగువు గాని 21 పేటలతో చేసిన తోరం సిద్ధం చేసుకోవాలి. ఇంటికి ఈశాన్య భాగంలో చక్కగా అలికి ముగ్గు పెట్టి నూతన వస్త్రాన్ని వేసి దానిపైన ధాన్యాన్ని రాశిగా పోసి దాని మీద ఒక పూర్ణ కుంభం ఉంచాలి. ఆ కలశానికి చుట్టూ పసుపు రాసి 21 నూలు పోగులతో చుట్టి దానిపై కొబ్బరికాయ పెట్టి దాని మీద తెల్లని పట్టుబట్టను గాని ఏదైనా వస్త్రం గాని చుట్టి తమ శక్తికి తగ్గట్టుగా నవరత్నాలతో గాని, బంగారంతో గాని, వెండితో గాని చేసిన కేదారేశ్వర ప్రతిమను పెట్టుకోవాలి. పార్వతీ పరమేశ్వరుల పటాన్ని కూడా కలశానికి వెనుక భాగం. హలో, అరే నేను పూజలో ఉన్నారా, మరి చేస్తారా? సరే నేను ఫోన్ చేస్తాను అంటున్నా, మధ్యలో ఉన్నాను అంటున్నా, పూజ మధ్యలో నేను మరి చేస్తాను, ఫోన్ చేస్తాను. సరే సరే. కనిపించే విధంగా పెట్టి పూలదండలతో అలంకరించుకోవాలి. ఇక నైవేద్యానికి గోధుమ పిండితో చేసిన, నేతితో కాల్చిన 21 రకాల పిండి వంటలు, పాయసం మొదలైనవి తయారు చేసుకోవాలి. ఇక దీపపు కుందల్లో ఆవు నెయ్యి పోసి వత్తులు వేసి మంటపానికి ఇరువైపులా దీపాల కోసం సిద్ధం చేసుకోవాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసి దానిపై తూర్పు వైపు గాని ఉత్తరానికి గాని కొసలు ఉండేటట్లు తమలపాకు వేసి దానిపై పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టి కుంకుమ బొట్టు పెట్టాలి. వినాయక నైవేద్యానికి ఒక బెల్లం ముక్క కూడా సిద్ధం చేసుకోవాలి. ఇక ఆచమనీయానికి పంచపాత్ర, ఉత్తరణి, పళ్ళం, బెల్లం ముక్కలు ఆ సంచి చూడు, దాంట్లో బెల్లం ఎర్ర సంచి కాబట్టి చూడు, కలిపాయి కదా, దాంట్లో బెల్లం చూడు. ఇంకోటి ఏంటి అన్న, ఉత్తరనే ఆచరణ, అదే వాటర్ ఉంది కదా, అది ఇచ్చే ఉన్నాయా? వద్దులేమ్మా, చేసుకుని అర్ఘ్యపాద్యాలను ఇవ్వడం కోసం మరొక పంచపాత్ర లేదా కలశాన్ని కూడా పెట్టి రెండింటిలోనూ నీళ్లు నింపుకోవాలి. మరి పురోహితులు సిద్ధంగా ఉన్నారు. అది ఇచ్చామ్మా, చెప్పా 2 ఉండాలి. తమలపాకులు ఒకటి, ఉత్తరం ఒకటి. ప్రారంభించడానికి మరి మీరు సిద్ధమే కదా? అయితే పూజ ప్రారంభిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం
त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन् नोतिभिः सीदसादनम्। ఇంక దీపం వెలిగించండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అయం ముహూర్త సుముహూర్తో అస్తో. మగ్గిపెట్టలేక పైన అగ్గిపెట్టలేదట అగరత్తులు డబ్బా సైడ్ అదే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే అంఘ్రియుగం స్మరామి లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం తాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇప్పుడు ఉద్ధరిణితో కుడి చేతిలోకి నీళ్లు తీసుకుని ఆచమనీయం చేయండి. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. మరొక ఉద్ధరిణితో నీళ్లు తీసుకుని చేయి కట్టుకోండి. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అథోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ముక్కు మీద చేయవేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. చెయ్యి తీసేయండి. మమ అనుకోండి. ఉపాతృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞ్యాః ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణ దిగ్భాగే సమస్త దేవతా బ్రాహ్మణ సన్నిధౌ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే నామ సంవత్సరే. ఇక్కడ సంవత్సరం పేరు చెప్పుకోండి. ఆయనే దక్షిణాయనం అని చెప్పుకోండి. ఋతౌ శరదృతౌ అని చెప్పుకోండి. మాసే మాసం పేరు చెప్పుకోండి. పక్షే పక్షం పేరు చెప్పుకోండి. తిథౌ ఏ తిథో చెప్పుకోండి. వాసరయుక్తాయాం ఏ వారమో చెప్పుకోండి. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః మీ గోత్రం పేరు చెప్పుకోండి. నామధేయః
The battery is low. Please recharge immediately. శ్రీమతః మన గోత్రం పేరు చెప్పుకోండి. నామధేయః మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ కేదారేశ్వరముద్దిశ్య శ్రీ కేదారేశ్వర ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగత్వేన కలశ పూజాం కరిష్యే. ఇప్పుడు అర్ఘ్యపాద్యాదులు ఇవ్వవలసిన కలశానికి 3 చోట్ల గంధం బొట్లు పెట్టి దాని మీద కుంకుమ బొట్లు పెట్టండి. ఓం కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేదः సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః. ఇప్పుడు ఆ కలశంలో ఒక పుష్పం వేసి మీ కుడి చెయ్యని ఆ కలశం మీద పెట్టండి. ఓం ఆ కలశే శుధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవమాపో నమాపోమృతమాపః సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాపస్సత్యమాపः సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాప. ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. ఆయాంతో శ్రీ కేదారేశ్వర పూజార్థం శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఇప్పుడు ఆ కలశంలోని నీటిని తీసుకుని దేవుడి మీద మీ మీద పూజా ద్రవ్యాల మీద పువ్వుతో చల్లండి. ఇప్పుడు పసుపు గణపతిని పళ్ళెంతోటే మంటపం మీద పెట్టి ఒక పుష్పం తీసుకొని గణపతి మీద చేయి వేసి ఉంచండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనోహో దేహి భోగం చోపస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయథాస్థానముపహ్వయతే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. శ్రీ మహాగణాధిపతి ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. ఇప్పుడు ఆ పుష్పం అక్కడ గణపతి మీద వేసి మరొక పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే